వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఇటు నగరాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై నిన్న ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డ్రగ్స్ భూతాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో రూపం లేకుండా చేస్తామని, ఇప్పటికీ హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ దాంట్లో ఉన్నత స్థానంలో ఏం లేదు, కానీ ఏ మూల కూడా డ్రగ్స్ ప్రభావం ఆ వ్యవహారం లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి సంబంధించి సమాచారం ఇస్తే ₹1,00,000 నజరానా కూడా ప్రకటించారు. ఇక సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తున్నాం అనడం అంతా ఉత్తి ప్రచారమే అని, వాళ్ళు వాడుతున్నారని అనుమానాలు ఉండడంతో విచారణ జరుగుతోంది. దాని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. దర్యాప్తు కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరిని వదిలిపెట్టమని ముఖ్యమంత్రి అంటున్నారు. అయితే ఇటు ప్రతిపక్షాలు ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీలు విచారణ తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. విచారణ సరిగా జరగట్లేదు, ఇంకా కొంతమందిని తప్పించే ప్రయత్నం ప్రభుత్వ పెద్దలే చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలకమైన విమర్శలు చేశారు. ముఖ్యంగా మంత్రికి సంబంధించిన బంధువులు, కేటీఆర్ సంబంధించిన బంధువులు స్వయాన వారి బావమరిదే వ్యవహారంలో ఆయన పబ్బులకు సంబంధించి కీలక పాత్ర పోషిస్తున్నారు, దీన్ని బయట పెడతారని అడిగారు. కొన్ని ఆధారాలు కూడా చూపించారు. డ్రగ్స్ ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళు ఏకంగా ఎన్కౌంటర్ చేయాలని రేవంత్ రెడ్డి ముందుకొచ్చి ఒక మాట అన్నారు. మరి దీని మీద ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా నియోజకవర్గాల పెంపు లేదని కేంద్రం ఇటు ముఖ్యమంత్రికి స్పష్టం చేసిన తర్వాత టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ ఏమిటి? మరి సిట్టింగులకి సీట్లు ఇస్తూ కొత్త వాళ్ళని ఏం చేస్తారు? లేదా ఒకవేళ నియోజకవర్గాల పెంపు లేదన్నా కూడా ప్రత్యామ్నాయ స్కెచ్ ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారా? కాంగ్రెస్, బీజేపీలు దీన్ని ఎట్లా తీసుకుంటాయి? మరోవైపు బీజేపీ సంబంధించి ప్రతి 3 నెలలకోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు స్టేట్ మీద ఫోకస్ చేస్తూ కేంద్ర ప్రతినిధులను పంపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విషయంలో చీఫ్ మారతారు అనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఈ అంశాలు మాట్లాడదాం వాళ్ళ విషయంలో. మనతో పాటు జాయిన్ అవుతున్నారు బద్దం బాలరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. పాతూరు సుధాకర్ రెడ్డి గారు, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కర్ణాటక విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ ముఖ్య అధికార ప్రతినిధి. మల్లు రవి గారు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రైట్. సుధాకర్ రెడ్డి గారు, ఇప్పటికే కీలక ఆధారాలు దొరికాయని ముఖ్యమంత్రి చెప్తున్నారు, దర్యాప్తు కొనసాగుతుందని కూడా చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విచారణ జరుగుతున్న తీరు మీద మొదటి నుంచి అనుమానాలు, లేదా పెద్దలను తప్పించే ప్రయత్నాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చేస్తున్నారు, లేకపోతే కొంతమంది అధికారులు కేవలం సినిమా రంగం మీదే ఫోకస్ చేశారు. ఎందుకంటే గతంలో నయీం కేసు కానివ్వండి, మరొక అంశం కానివ్వండి, ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఖచ్చితంగా ఎవరున్నా వదిలిపెట్టము అని. అలాగే ఇది కూడా జరుగుతుందనే పెదవిరవడంలో పెద్ద ఆశ్చర్యం లేదేమో ప్రతిపక్షం. ఋషి గారు, మీరు మొదటి నుంచి కూడా చూస్తుంది ఎందుకొరకంటే డ్రగ్స్ వ్యవహారంలో డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టుట్లు మన రాష్ట్రం అగ్రగామిగా ఉంటూ వచ్చింది. ఈ రాష్ట్రం మొదటి నుంచి కూడా అంత డ్రగ్స్ వాడుతున్న దాంట్లో కానీ, వ్యాపారం చేసేట్లో కానీ అంత ప్రధానమైనటువంటి ఒక రాష్ట్రం మాత్రం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఎందుకంటే మొదట్లోనే దాన్ని తుంచివేయాలనేటువంటి ఒక దృక్పథంతో డ్రగ్స్ మీద సరి అయినటువంటి ఒక చర్య తీసుకోవాలని ఒక సిట్ అధికారిని ఏర్పాటు చేయడం, ఆ సిట్ అధికారి ఆధ్వర్యంలో విచారణ అనేటువంటి జరుగుతుంది. ఆ విచారణలో ఎవరెవరు అవసరం ఉంటుంది, ఎవరెవరు సాక్ష్యాలు ఉన్నాయో సాక్ష్యాలను మాత్రమే విచారిస్తున్నారు తప్ప ఇంతవరకు ఎవరెవరు వాళ్ళు ముద్దాయి అనేటువంటిది ఇంకా తీర్చలేదు, ఎవరు దాంట్లో శిక్షార్హులు అనేటువంటిది ఇంకా తీర్చలేదు. కాబట్టి విచారణ పూర్తి అయిన తర్వాత ఒకవేళ సరి అయినటువంటి ఒక విచారణ జరగకపోతే అప్పుడు వాళ్ళు ఆ విధంగా ఆరోపణ చేస్తే అర్థం ఉంటుంది తప్ప విచారణ జరుగుతున్న సందర్భంలో ఈ విధంగా ఆరోపణలు చేసే వరకు కేవలం సినిమా పరిశ్రమకు సంబంధించి మాత్రమే విచారణ జరుగుతోంది. మిగతా వాళ్ళకి 20 మంది ఎవరినో పిలిచి విచారించారనుకోండి, అయితే చాలా బడా పేర్లు ఉన్న పారిశ్రామికవేత్తలు, లేకపోతే ఇంకా సినిమా రంగంలో ఇంకా ప్రముఖులు, పెద్దల పేర్లు వినిపిస్తున్న వాళ్ళను, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలకు సంబంధించిన వాళ్ళను, ముఖ్యంగా ఈ దందా అంతా నడుస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్న పెద్ద పెద్ద పబ్ నిర్వాహకుల్ని, వీళ్ళని వదిలిపెట్టేసే ఒక ప్రయత్నం జరుగుతుందని కదా ఆరోపణలు. రిషి గారు, ఈడికే ఒక పర్యాయం పబ్ల నిర్వాహకులతోటి ఒక సమావేశం ఊరికి పిలిచి ఒక గంట మాట్లాడి పంపించారు అంతే. ఎందుకొరకంటే పబ్ల నిర్వాహకులే వాళ్ళు స్వయంగా వాళ్ళు స్వాలో చేసేటోళ్ళు కారు, వాళ్ళు ఆ విధంగా వ్యాపారం చేసేటోళ్ళు కారు. కేవలం వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఒక అనుమానం ఉన్నదనేటువంటి ఒక దృక్పథంతో వారితో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో స్పష్టంగా చెప్పారు, మీరు కూడా ఒకవేళ ఉన్నట్టయితే కూడా మీ మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. పబ్ నిర్వాహకులు ఏవైతే నియమ నిబంధనలు ఉన్నారో ఆ నియమ నిబంధనకు మాత్రమే లోబడి ఉండాలనేటువంటి స్పష్టంగా వారికి వివరించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలు చాలా సున్నితమైనటువంటి ఒక అంశం కాబట్టి యాజమాన్యాలతో కూడా స్పష్టంగా వారికి కూడా వివరించారు. చిన్నపిల్లలు కాబట్టి తొందరగా ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా యాజమాన్యాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా ఉండాలి. సైకియాట్రిస్టే చాలా మంది చెప్తూ వచ్చారు, తల్లిదండ్రుల యొక్క అజాగ్రత్త వల్ల కూడా కొంత జరుగుతుంది అనేటువంటిది. కాబట్టి దీంట్లో ఎవరి యొక్క ప్రమేయం ఉండదు. ఎంత పెద్ద మునగాడైనప్పటికీ కూడా
మంత్రి అయినా ఎవరైనా వాళ్ళందరి యొక్క భర్తం అనేటువంటిది ముఖ్యమంత్రి స్పష్టంగా రవి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు దీని మీద. ఎందుకు కాంగ్రెస్ పార్టీ విచారణకు సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తుంది? నేను ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చిందా? ముఖ్యమంత్రి గారు ఇదే రకంగా నయీం కేసులో కూడా చెప్పారు. నయీం కేసులో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎవరో కింద స్థాయి పోలీస్ అధికారుల మీద కొన్ని యాక్షన్ తీసుకుని అది చేయగలుగుతుంది. అక్కడ రాజకీయ నాయకులు ఇతర పెద్దలందరూ ఉన్నారు. డైరీలో ఉన్న పేర్లు కూడా బయట పెట్టలేదు. దాని మీద పూర్తి స్థాయిలో అనుమానాలు ఉన్నాయి. అప్పుడే అనిపించింది స్టేట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ప్రజల ముందు మాత్రం పెద్ద స్టేట్మెంట్ ఎవరినైనా వదిలిపెట్టేది లేదని చెప్పారు. కానీ ఎందుకు వదిలిపెట్టారని కొన్ని పేర్లు కూడా చెప్పారు. ఇప్పుడు నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరి గురించి ఆ జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులకి, నయముది నల్గొండ జిల్లా, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఇతర జిల్లాలో నాయకులు కానీ పేపర్లో వచ్చినటువంటి వార్తలను బట్టి కానీ అవన్నీ అంతే పేపర్లో వచ్చినాయి. అది క్లోజ్ అయిపోయింది. కూడా జరగలేదు. ఇప్పుడు అది అసలు ఇవాళ చర్చ జరిగేది పేపర్ల గురించే. ఇవాళ చర్చ జరిగేది సుధాకర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రెస్ లో చెప్పిన దాని మీదనే చర్చ జరుగుతుంది. ఆయన నీకు చెప్పలేదు, లేకపోతే నువ్వు చెప్పడం వల్ల నేను మాట్లాడటం లేదు. వాళ్ళు మాట్లాడారు. ఆ మాట్లాడిన దాని మీద ఏం జరిగిందని చెప్తున్నాం. ఇంకోటి ఏంటి, పబ్బులకి ఎన్ని ఈ 3 సంవత్సరాల్లో ఏ రకంగా పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని అవకాశాలు ఇచ్చారు, పబ్బులు అంటే ఏంటి అసలు ఇది? దాని ద్వారా యువతను కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం. ఎవరో పెద్ద టెన్షన్లో ఉన్నటువంటి సినిమా యాక్టర్స్ కానీ, వాళ్ళు పనిచేసేటువంటి నిర్మాతలు కానీ, డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ వాళ్ళ ఇబ్బందులు తీర్చుకోవడానికి చేస్తుంటే ఈ పబ్బుల్లో ఏం చేస్తున్నారు? ఇదేదో కొత్త లోకంలాగా ఉంది అని చెప్పి రేవు పార్టీలని, దాంట్లో రాత్రులు పగులు చిన్న చదువుకునేటటువంటి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు అక్కడ జరుగుతుందని తెలిసి దానికి ఇంత పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చి ఇవాళ ఆ మేనేజ్మెంట్ని యాక్చువల్గా ఆ మేనేజ్మెంట్ లో జరిగినటువంటి తప్పుల్ని తెలుసుకుని ఎవరు చేశారనే దాన్ని పక్కకు పెట్టేసి పబ్బులు, ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు ఒక లెటర్ రాశారు. ఆ పబ్బు యజమాని ఆయన ఒక మంత్రికి చుట్టమని చెప్తున్నారు. అది వాస్తవా కాదా తర్వాత సంగతి. దాని మీద వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రి కార్పొరేట్ దాని మీద ఉప ముఖ్యమంత్రి గారు ఆ విచారణ చేసేటటువంటి అధికారి వాటి పేర్లు చెప్పినందుకే ఆయన మీద కోప్పడ్డట్టుగా ఆయన పిలిచి మాట్లాడారు. కార్పొరేట్ స్కూల్స్ గురించి ఎవరు ఉన్నారుగా, అకున్ సబర్వాల్ గారి మీదనే ఉప ముఖ్యమంత్రి గారు కోపగించే ఎందుకు పెట్టారు అది ఇదని. ఇక దాని తర్వాత ఆ పేర్లు లేవు. ఆ స్కూలు సంబంధించిన అంతర్జాతీయ స్కూలు విచారణ అధికారులు ఏమంటారంటే దీని మీద ఏం జరగదని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయాలు తెలిసి మేము ఆశ్చర్యపోతున్నాం. ఖచ్చితంగా చివరికి ఏం జరుగుతుంది మీరు చూస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. కాన్ఫిడెంట్ గానే మీరు ఇంతకంటే పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోనే ప్రెస్ లో వచ్చినాయి. అప్పుడు నయీం కేసులో ఏమైందో తుస్సుమనిపోయింది. ఎక్కడ సిట్ వేసాము, దాని మీద ఇది చేసాం చెప్పనండి సుధాకర్ రెడ్డి గారిని. ఎటువంటి పేర్లు వస్తున్నాయి, ఏం జరుగుతున్నాయని, ఎన్ని వేల కోట్ల రూపాయలు పోయింది, ప్రజలకు ఎంత నష్టం జరిగింది. అదే పరిస్థితి ఇప్పుడు. ఈ డ్రగ్స్ అసలు ఇంత దూరం దాకా ఊరికే ఫ్రీగా వదిలిపెట్టి ప్రతి ఒక్కడు తప్పు చేస్తున్నాడు అనే దాని మీద ఫ్రీగా కాంగ్రెస్ చెప్పలేమని నేను చెప్పేది కదా. నేను ఏం చెప్తున్నానంటే పబ్బులు ఉండొచ్చు, రెస్టారెంట్లు ఉండొచ్చు, వైన్ షాప్లు ఉండొచ్చు, డ్రగ్స్ కూడా ఉన్నాయి, అన్ని ఉండొచ్చు. పోయి ప్రభుత్వమే రెస్పాన్సిబుల్ చేసే పరిస్థితి ఉండటం వేరు. ప్రతి మనిషికి ఒక బ్లడ్ ప్రెషర్ అనేది అవసరం. ఎంతవరకు అవసరం అంటే ఆ హార్ట్ పనిచేసి రక్త ప్రసరణ జరిగేంత వరకు. అది ఎక్కువైతే బీపీ ఎక్కువైంది, సెరిబ్రల్ హెమరేజ్ అయింది, దాని వల్ల చచ్చిపోతారు, లేకపోతే పెరాలసిస్ ఏమొచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయసాగర్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఒకవైపు అసలు డ్రగ్స్ అనే మహమ్మారిని మొత్తం అంతమందిస్తామని చాలా సీరియస్ చెప్తున్నారు. మీరు ఏకంగా ఆ సంబంధాలు తీసుకొచ్చి ముఖ్యమంత్రి కుటుంబంలోనే పెట్టారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు సంబంధాలు తీసుకొచ్చి పెట్టిర్రు అనేది అవాస్తవం. ఉన్నాయి అవి సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రి గారి కుమారుని బావమర్ది రాజు పరకాల
హై లైఫ్ అనే పబ్బును నడిపిస్తున్నాడా నడిపిస్తలేడా? పబ్బు నడిపించి హై లైఫ్ పబ్బు నడిపిస్తలేదు. ఈ రోజు పాశ్చాత్య సంస్కృతిని పబ్బులో నేను మాట్లాడినాక మీరు చెప్పినాక చెప్పండి. చెప్పండి. మీరు ఇగో మాట్లాడినాక మీ సమాధానం ఎందుకు చెప్పుర్రి, చెప్పలేకపోతే ఊరుకోండి. అంటే పబ్బు నడిపించడం లైసెన్స్ పబ్బు- ఇవ్వడం తప్పు కాదు. పబ్బులు నడిపించడం- అంటే గవర్నమెంట్ నేను లైసెన్స్ చెప్పేది ఇచ్చింది. ఏంటంటే- అందులో ఏం జరుగుతుంది? నేను చెప్తున్నా అంటే నేను ఒక నిమిషం నేను చెప్పేది ఇందాక ఋషి గారు ఇప్పుడు జరుగుతున్న అంశం మీద మాట్లాడండి సారా మాట్లాడినారా? ఆయన చెప్పండి. విజయసాగర్ చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో మనం అంతర్జాతీయ మనం స్టేడియంలు కట్టించినాం దేనికి? అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలని. అందులో ఏం జరుగుతున్నాయండి ఈరోజు తెలంగాణకు ఈ 3 సంవత్సరాల కాలంలోనే సన్బర్న్ గానీ సెన్సేషన్ గానీ ఈవెంట్స్ ను ఎవరు తీసుకొచ్చిర్రు? కేటీఆర్ గారు తీసుకురాలేదా? ఈ రోజు తెలంగాణ టూరిజం వాళ్ళు ఇయ్యలేదా దానికి drugs కి సంబంధం నేను ఏంటి? చెప్పేదేనండి ఆ ఈవెంట్స్ లోనే డ్రగ్స్ ఎక్కువగా కన్సూమ్ అవుతున్నాయి. ఈవెంట్ మేనేజర్లు ఈ రోజు ఎందుకు పిలుస్తున్నారు ఈవెంట్ మేనేజర్లను? కాదు, నాకు అర్థం కాలేదు. ఉద్దేశం ఇప్పుడు నేను మొత్తం చెప్పినాక మొత్తం మళ్ళీ మీరు అడగండి. ఇప్పుడున్న పరిస్థితులల్లా 15 సంవత్సరాల లోపలను రానియము, 15 సంవత్సరాల పైబడ్డ వాళ్ళను ఎవరినైనా కానీ ఈవెంట్స్ కు రానిస్తామని చెప్పేసి ఆ ఈవెంట్స్ కు వచ్చే వాళ్ళ పిల్లలను కూడా ఎవరు పిల్లలు వచ్చినా కానీ సరే మీ పేర్లు మీ తల్లిదండ్రులకు కానీ మీ పాఠశాలలకు కానీ తెలియజేయమని చెప్పేసి ఒక అది పెట్టిరు క్లాస్ పెట్టి మీరు పిల్లలను పిలిపించి అక్కడ ఉన్న అంతర్జాతీయ స్థాయిలో డాన్సర్లను డ్రగ్ మాఫియాను దింపి మీరు ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు అంతకు ముందు ఎన్ని పబ్బులు ఉంటే 60 సంవత్సరాల కాలంలో 5-6 పబ్బులు ఉంటే ఇప్పుడు 57 పబ్లకు కొత్తగా మీరు 3 సంవత్సరాల కాలంలో ఇచ్చిర్రు. అంటే మీరు ఎక్కడి దిక్కు తీసుకుపోతున్నారు? మీరు చేసిన కార్యక్రమాల వల్ల తానికని మీరు చెప్పేది తానికనే ఒక వైన్ నేను ఒక మాట చెప్తున్నా. తానికనే ఒక వైన్ షాప్ ఉంది. తానికనే ఒక వైన్ షాప్. ఒక్క నిమిషం నా మాట వినండి. ఇందాక మీరు అన్నారు కేటీఆర్ ఏదో ఈవెంట్స్ నిర్వహించారు లేకపోతే అంతర్జాతీయ స్థాయిలో అని. అంటే ఒక మంత్రిగా ఒక డెవలప్మెంట్ కార్యక్రమంగా ఒక ఈవెంట్ నిర్వహించడానికి ఆ ఈవెంట్ లో ఎవడో డ్రగ్స్ తీసుకుంటే దానికి మంత్రికి ఏమిటి సంబంధం? అది ఈవెంట్ అనరండి. ఈవెంట్ అనేది పిల్లలకు ఉపయోగపరమైనదైనా ఇంకో పెద్దవాళ్ళకు ఉపయోగపరమైనదైనా ఉంటది. నైట్ 8 గంటల నుంచి 9 ఉదయం మార్నింగ్ 6 వరకు మీరు ఈవెంట్లు పిల్లలను తీసుకొచ్చి అందులో ఇష్టం ఉన్నట్టు మందు తాగొచ్చు, ఇష్టం ఉన్నొచ్చు, అన్ని రకాలుగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అంటే మీరు అటువంటి సంస్కృతిని మీరు పక్కన నేను చెప్పేదేనండి. ఈ రోజు గోవాలో ముంబైలో బెంగళూరులో బ్యాన్ చేసిన సంస్థలను ఇక్కడ తీసుకొచ్చి ఇస్తున్నారు. దానికి ఎవరు ఈవెంట్? రాజ్ పరకాల. ఈ రోజు ఆ ఈవెంట్స్ అన్ని నిర్వహించడానికి ఆధారాలు కాదు ఇవన్నీ కాకుండా మీరు టానిక్ అనే ఒక వైన్ షాప్ ఉంది. టానిక్ అని మాదాపూర్ లో వైన్ షాప్ ఉంది. మిగతా వైన్ షాపులేమో నేను చెప్పేది మిగతా వైన్ షాపులు 10 గంటల వరకు నడుస్తే అది 11 గంటల వరకు నడుస్తుంది. అది ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులదే. అది స్వయంగా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులదే. అంటే ఇక్కడ మీ వాదన ఏమిటి? ముఖ్యమంత్రి గారు చెప్పేదానికి ముఖ్యమంత్రి గారు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరగగానే బయటకు వచ్చి ఏం చెప్తాడు? దీని మీద పూర్తిగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తాడు. గతంలో ఎన్నిసార్లు చూసినాం? నయం ఇష్యూలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? ఒక్కరికి కూడా ఇందులో హస్తం లేదు, అధికారులు లేరు, మన రాజకీయ నాయకులు లేరని తర్వాత పొలిటికల్ లీడర్లు అన్నాడు. మొన్న జరిగిన మియాపూర్ దాంట్లో స్కామ్ లో ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత బెయిల్ వచ్చింది వాళ్ళకు. స్కామ్ లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తాడు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది వాళ్ళకు. అదే ఇష్యూని పెట్టుకుని వాళ్ళ అడ్వకేట్ పోయి బెయిల్ తెచ్చిండు. ముఖ్యమంత్రి గారు స్వయంగా లేదని. మీరు మాట్లాడేటందుకు అధికారులను ఒక విచారణ సంస్థ ఎందుకు నిర్ణయిస్తారు, నియమిస్తారు? మీరు ఇష్టానుసారం మీరు అధికారులను పక్కన పెట్టి మీ ఇష్టానుసారం మీరు మీడియాకు వచ్చి మాట్లాడుతున్నారు. నిర్వాహకుని పట్టుకొని పబ్బు నిర్వాహకుని డ్రగ్స్ వ్యాపారం చేస్తుండ్రు. మరి ఎక్కడ నుంచి వస్తున్నాయి డ్రగ్గులు? ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ప్రజలకు తెలుసు, ఈ రోజు ఉన్న అందరికీ తెలుసు. స్థానికది మీ కుటుంబ సభ్యులది కాకపోతే 1 గంట సేపు 2 గంటల సేపు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు? ఈ రోజు ఐలైఫ్ పబ్బు 4 గంటల దాకా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు ఒకటైతే నిజమండి, ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత దశాబ్దాల నుంచి లేనటువంటి క్లబ్బులు ఏవైతున్నాయో 5-6 ఉంటే పబ్బులు ఇవాళ 56 పైన ఉన్నాయి. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళకు శాంక్షన్ ఇచ్చింది? అసలు నిజంగా అక్కడనే ఒక కేంద్రం అయిపోతుంది. ఈ డ్రగ్స్ మమ్మారే అనేది
ఏ రకంగా ఉందనేది అందరికీ తెలుసు. గతంలో బొంబాయిలో ఉన్న లేకపోతే బెంగళూరులో ఉన్న గోవాలో ఉన్న జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ కూడా మరి రాష్ట్రంలో ప్రోత్సహిస్తున్నారు. అంటే ఎట్లయిపోయిందంటే బార్లు కూడా అదే రకంగా అయిపోయినాయి. అంటే చిన్న పిల్లలకు కూడా బార్లకు ఏర్పాటు చేసినారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళకు మంచి ఫ్యామిలీ ఏవైతే ఉంటాయో కౌంటర్స్, ఆ ఫ్యామిలీ కౌంటర్స్ రూమ్స్ లేక తయారు చేసేసాను. అంటే విద్యార్థులు కూడా అలవాటు అయిపోయింది. అంటే ఈ యొక్క డ్రగ్స్ మమ్మారిని తుదుముట్టిస్తానని పదే పదే ఏదైతే అకున్ అగ్రవాల్ ఎంక్వైరీ చేయడం అనేది అసలు ఆయన ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనుకోండి. కానీ రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు దీంట్లో జోక్యం చేసుకుని ఎవరి చట్టం అలా పనిచేస్తుందని ఊరుకోడు. కానీ ఏమంటుంటాడు, దీన్ని రూపుమాపేస్తా లేకపోతే ఎవరున్నా కూడా నేను అరెస్ట్ చేస్తా అని గొప్పగా చెప్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఏ ఇన్సిడెంట్ జరిగినా గొప్పగా చెప్పాడు. నయం విషయంలో కూడా ఇదే రకంగా మంచిది. ఎవరు అధికారులు ఉన్నా కూడా లేకపోతే ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. ఏమైపోయింది, నయంది నీరు గారు చేసేసి చివరికి ఉన్నటువంటి కోర్టులో డీజీపీ గారు ఏం చేశాడు, ఎవరు అధికారులు లేరు, ఎవరు ప్రజాప్రతినిధులు అంటే నీరు గారేసినట్టే కదా. ఇక నయం ఇష్యూ అట్లయింది. అదే రకంగా ఈ మధ్యకాలంలో మియాపూర్ భూముల విషయం వచ్చాయి. మియాపూర్ భూముల విషయం కూడా ఏంటి, ఒక గజం కూడా ఎవరు తీసుకోలేదు. అంటే అక్కడ ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వానికి నష్టం జరగలేదు. అంటే భూమి మాత్రం పంచుకున్నారు. నేను చెప్తున్నా ఇక్కడ నయం వ్యవహారం అనేది కొంతమంది రాజకీయ నాయకులకు కొంతమంది పోలీసులకు సంబంధించిన ఇష్యూ. మియాపూర్ అనేది సరే భూ బకాసులో అది కూడా అనేది స్కూల్స్ లేకపోతే కాలేజెస్, పబ్బులు, సీక్రెట్ ప్లేసెస్, ఇండస్ట్రీ, ఇంతమందికి సంబంధం విషయంలో ప్రభుత్వం ఎందుకు బంజారాలు జుబ్లీహిల్స్ ఈయన ఎన్నుకోవడం జరిగిందండి. మా అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, సినిమా యాక్టర్స్, మాదాపూర్. అంటే ఈ రకంగా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే పడడం ఎంతవరకు జరుగుతుంది. కానీ ఎక్కడ మూలాలున్నాయో దాన్ని అరికట్టాలి కదా. ఆ మూలాలను అరికట్టకుండా అరెస్ట్ ఎవరిని చేస్తున్నారు? అసలు ఎవరైతే డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. కానీ తాగే వాళ్ళ మీద అందరి మీద విచారణ చేసి ఎందుకు మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు తెలుగుదేశం ఆరోపిస్తున్నట్టు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులనే కాదు, తెలుగుదేశము మద్దతు ఉన్నది ఉంటది, తప్పకుండా ఉంటది. తెలుగుదేశం చెప్పింది ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం నమ్మాలని లేదు కదా. కానీ నిజం లేని మాత్రం చెప్తలేరు కదా వాళ్ళు. అంటే కేసీఆర్ బంధువులు ఎవరుండో మాకు తెలియదు, కేసీఆర్ బంధువులు ఎవరుండో మాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నేను కేసీఆర్ ను అభినందించదలుచుకున్నా. ఏ రకంగానైతే ఉన్నదో మరి క్లబ్లలో పేకాట ఉండేను పూర్తిగా రద్దు చేసాను. మరి దీన్ని ఎందుకు రద్దు చేయలేకపోయాడు? 3 సంవత్సరాలు పెంచిండు ఎందుకు చేసిండు అనేది నేను అడుగుతున్నా. ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ ఆధారం లేకుండా ఇంత సీరియస్ ఎలిగేషన్ తెలుగుదేశం పార్టీ చేస్తుందని నేను అనుకోవట్లేదు. మరి దీని మీద మంత్రి గానీ లేకపోతే మరొక బాధ్యత ఉన్నవాళ్ళు కానీ దీన్ని ఏమైనా నివృత్తి చేసే అవకాశం ఉందా, లేకపోతే కేవలం ఏదో ప్రతిపక్ష ఆరోపణలుగా కొట్టేస్తారా? రిషి గారు, మేము నిష్పక్షపాతంగా ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటన చేస్తాడు. ఓకే, కాబట్టి వారు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజానిజాలు ఏమిటో తెలుసుకొని ఒకటే నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే అది సర్వసాధారణమైన. ఎందుకంటే మేము డే 1 నుంచి. కానీ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే ముఖ్యమంత్రి చాలా విషయాల్లో మీరు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే కేసులు పెడతాం, జైల్లోకి పంపిస్తాం. ఇప్పుడు మీరు ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, ఇదిగో సంబంధాలని చెప్తున్నారు. ఉంటే చర్యలు తీసుకోండి, లేకపోతే వీళ్ళు జైల్లో పెట్టండి. 2 అవకాశాలు మీకు. విద్యాసాగర్ గారే మాట్లాడు, పబ్బు నిర్వహణ చేసినంత మాత్రం డ్రగ్స్ వ్యాపారం చేసినట్ట. ఇప్పుడు డ్రగ్స్ ఎక్కడ కన్జ్యూమ్ అవుతున్నాయని తెలుస్తుంది. మీరు పబ్బు యజమానులను ఎందుకు గురించి మాట్లాడారు? మీరు డ్రగ్గు అక్కడ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందనే కదా మీరు చెప్పింది. ఇప్పుడు తెల్లవారులు ఎక్కడ జరుగుతున్నాయి ఈవెంట్స్? దేవాలయాలు కాదు, మరి ఎప్పటి విశ్వనగరం పబ్బులకు విశ్వనగరం అయింది, విశ్వనగరం అయింది, విశ్వనగరం అయింది, డ్రగ్స్ విశ్వనగరం అయింది. విశ్వనగరం కాబట్టి విదేశీయులు ఎక్కువ ఉంటారు కాబట్టి అసలు ఎక్కువ లైసెన్స్ ఇచ్చాము. సుధాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పబ్బుల్ని విశ్వనగర స్థాయిలో తీసుకుపోయి ఇక్కడ ఉన్నటువంటి విశ్వనగరం అని చెప్పడానికే పబ్బుల్ని పెట్టి దాంట్లో యువతని
మామూలు జనాన్ని ఎవరిని ఏం కంప్లీట్ గా చేస్తలేరు. డ్రగ్స్ తీసుకునే మీరు స్థాయిలో ఆ కార్యక్రమాలు చేసింది కాబట్టి మేము మీరు వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక ప్రణాళిక ఆ, ప్రకారం 10 సంవత్సరాలు సుధాకర్ రెడ్డి గారు పాపం సుధా- ఆ పాపం కాదు, ఈ వడ్డీ మూడేళ్లలోనే కదా 50 పబ్బులకి మీరు ఏ లైసెన్స్ పాపం ఇచ్చారు. అండి, మీ- ఇప్పుడు మీ- మీ- కాంగ్రెస్ ఉన్నప్పుడు మీ- పబ్బులు లేవని కదా ఋషి చెప్పారు. గారు, మూడు యాభై సంవత్సరాలు ఫైల్ వచ్చినాయి మీ దగ్గర. ఋషి గారు, మీరు ఇచ్చిన permissions. ఋషి గారు, మరేం చెప్తున్నారు? ఒక నిమిషం, రవి గారు ఏం చెప్తున్నారు? సుధాకర్ రెడ్డి గారు, సార్, ఒక్క నిమిషం. రవి గారి పాయింట్ విందాం. ఈ పబ్బుల యొక్క కల్చర్ ఏంటంటే అక్కడ జరిగేది ఏంటో పాఠశాలలో పాఠాలు చెప్పినట్టుగా కాలేజీల్లో లెక్చర్ ఇచ్చినట్టుగా ఉండదు. అక్కడ పోతే ఏం జరిగిద్దో పబ్బు అనే కొత్త సంస్కృతి విశ్వం అంటే వేరే దేశాల్లో జరిగేవన్నీ ఇక్కడికి తీసుకొని రావటం వల్ల యువకులు మధ్య వయస్సులు పనిలో ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ అక్కడ పోయి రకరకాల డ్రగ్స్ తీసుకుని ఆడుతున్నారు. వాళ్ళ అవకాశం కల్పిస్తున్నారు 6 దాకా. అటువంటి పబ్బుల్ని నడిపేటటువంటి వాళ్ళని మీరు వాళ్ళ ఒక టార్గెట్ ని సినిమా వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు అందరి మీద ఏదో చేస్తారంటే టార్గెట్ పెట్టలేదు. చివరికి సీఎం గారు వినండి. చెప్తారు. జరిగేదంతా వినండి. మీరు ఎందుకు పబ్బు యజమానులను పట్టుకొచ్చి ఎందుకు ఎంక్వైరీ చేయటం లేదు? అదే రకంగా ఎంక్వైరీ చేస్తారు కదా, ఎవరెవరైతున్నారో వాళ్ళందరినీ ఇంటర్నేషనల్ సాక్ష్యాలలో ఎవరైతే ఈ మూఠాలు ఉన్నాయో ఆ మూఠాలలో ఏ మూఠాలు లేవండి. సాక్ష్యాలుగా విచారణ నేను చేస్తారు. ఒకటి చెప్తాను. ఆ, ఒక్కటే విచారణ మాట చేసినంత చెప్తాను. మాత్రాన మనకి అది ఎందుకు మీరు ఒకే దాని కేంద్రీకరించి తక్కిన వాళ్ళకి ఎవరిని కేంద్రీక అందరినీ కూడా ఎవరెవరైతే పేర్లు బయట పెట్టిండ్రో ఆ బయట పెట్టిన పేర్లందరినీ కూడా విచారణ రవి గారు చేస్తారు. ఒక విషయం చెప్పండి. నాకు విషయం చెప్పండి. ఇందులో కాదు, ఆ రవి గారి పేరు చెప్తే రవి గారిని కూడా విచారిస్తారు. సుధాకర్ రెడ్డి గారు నువ్వు పోతే నేను ఎందుకు రావాలి నీతోనే? నీకు ఉండొచ్చు డ్రగ్స్ తోని, నాకు లేదా వాళ్ళు ఆయనకి పెట్టారు. కాదు రవి గారు సరఫరా చేస్తుట్లో ఉన్నారు అని అంటే అని ఒకరు చెప్పినట్టు రవి గారు నాకు ఒక విషయం అది కాదు. సుధాకర్ రెడ్డి గారు ప్రొడ్యూస్ డ్రగ్ పెడ్లర్స్ అరెస్టులు జరుగుతున్నాయి, కొంతమంది విచారణ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పేర్లు తెలుస్తున్నాయి, కొంతమంది పేర్లు మిగతా ఇండస్ట్రీకి సంబంధించి తెలియట్లేదు. చివరికి ఏం జరగాలని మీరు అనుకుంటున్నారు? ఏమీ జరగదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నాను? సింపుల్ గా మొదటి నుంచి అసలు ఈ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాను మీకు. అయ్యప్ప సొసైటీలో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అయిపోయింది మొత్తం అయిపోయింది అన్నారు. ఒక కొద్ది కాలం అది ఆడిచ్చారు. ఆ సినిమా అక్రమ నిర్మాణాలు విషయం. అక్రమ నిర్మాణం. ఆ నిర్మాణాలు అన్ని ఉన్నాయి, అన్ని అట్లే ఉన్నాయి. అవన్నీ కొంతకాలం వినండి. రవి గారు చెప్పండి. మీ అప్పు కాంగ్రెస్ హయాంలో కూడా ఏం చేశారు? కులగొట్టి మీలాగా చేశారా? ముఖ్యమంత్రి నిర్మాణాలు ఉన్నాయని అధికారులు ఆ రిపోర్ట్ స్టేట్మెంట్ ఏమన్నారా? స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? ఏ పరిస్థితులు ఇటు ఆపేది లేదు, అన్ని తీసేస్తున్నాం అని ఆఫ్ చేసింది మీరే, పగలగొట్టించింది మీరే. తర్వాత మియాపూర్ లో ఏమైందో ఒక్క సెంట్ భూమి కూడా ప్రభుత్వం లేదు, లేకపోతే ఒక్క ఇంచు భూమి పోలేదని మీరే అదే రకంగా ఆయన పేరేంటి మన కేసులో ఉండి చనిపోయిన నయీం కేసులో కూడా ఎవరిని వదిలిపెట్టేది ఎంత పెద్దవాళ్ళైనానంటే ఎవరు వదిలిపెట్టారు అనేది అందరికి తెలిసిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది, అదే సీఎం కుటుంబ సభ్యులు అన్ని రకాల దందాల్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం లీకులు ఇస్తుంది. ఫస్ట్ కేసు రాగానే ఆ తర్వాత లీకులు చేస్తుంది. ఈ రోజు మీరు ఇసుక కాంట్రాక్టర్లు మీ వాళ్ళే దమ్ముందానే మీరు ఇటువంటి డ్రగ్ దందాలు, ఇసుక దందాలు, భూమాఫియాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక మాట ఋషి గారు దమ్ము ఉంది, మా దగ్గర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి భూదందా చేస్తుర్రు, ఇసుక మాఫియా మీదే, డ్రగ్ మాఫియా మీదే, ఆధారాలతో ఈ రోజు నేరేళ్ల ఘటన మీద చూపెడతాం. నేరేళ్ల ఘటనల ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి అర్థం లేదా? విధంగా కూడా మీరు అమెరికాకి వెళ్ళి వచ్చిన మీ కులాలు ఇక్కడికి వచ్చి ఇసుక వ్యాపారం చేస్తున్నారు, డ్రగ్ వ్యాపారం చేస్తున్నారు. మీరు చేసేదే డ్రగ్ వ్యాపారాలు, మీరు దాంతో సంపాదిస్తున్నారు. మీరు సుధాకర్ రెడ్డి గారు మంచి చెప్పాలి, ఇష్టానుసారం మాట్లాడుతున్నారు తప్ప అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు ఏదైతే సంచలనం సృష్టించాలని అనుకుంటాడు, ఎవరు
ముఖ్యమంత్రి గారు సంచలనం సృష్టించి ప్రజలను ఏ రకంగా అయితే నేను కాపాడుతున్నానని గొప్పగా కీర్తి సంపాదించడానికి అనుకుంటారో, కానీ నిజంగా ముఖ్యమంత్రి చేసేటువంటి విషయం ఏవైతే ప్రతిజ్ఞలు ఉన్నాయో అది ఏది కూడా చూద్దాం ఈ అంటే అది అన్ని కూడా కేసులో ఎటువంటి conclusion వస్తుందో చిన్న ఎందుకంటే break తీసుకుందాం. ఇవన్నిటికి కూడా ఈ బ్రేక్ ప్రభుత్వం తర్వాత అలవాటు రాజకీయం అయిపోయింది. తెలంగాణలో అప్పుడే ప్రభుత్వం ఒక వేడెక్కిందా? నిర్ణయం తీసుకున్నది, బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ల వ్యూహాలేంటి? సీట్లు పెరగకపోతే ప్రభుత్వం అధికార పార్టీ 1 సెకండ్ సార్ అధికార పార్టీ